కొవ్వూరులో గల 3 డాబాల వీధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫ్యామిలీ కార్నివాల్ నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ ఎం రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఏ సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్షీణించిపోతున్న మానవ విలువలు వాటిని నిలబెట్టి ముందు తరాలకు అందించవలసిన ఆవశ్యకత వివరించి ఆ కృషిలో భాగంగా విలువలతో కూడిన విద్యను అందించే కృత నిశ్చయంతో యాజమాన్యం ఉన్నట్లు తెలియజేశారు. మరియు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పరస్పరం ఉండాల్సిన అవగాహన గురించి తెలియజేశారు. ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహభావంతో మెలుగుతూ మంచి చెడులను సహేతుకమైన ఉదాహరణలతో వివరించాలని, పిల్లలకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఇచ్చే ఒకే విధంగా ఉండాలని, లేకపోతే పిల్లలు గందరగోళానికి గురైపోతారని తెలియజేశారు. ప్రైమరీ కోఆర్డినేటర్ సాహిత్య మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల త్యాగాలను గుర్తెరిగి బాధ్యతగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల్లో నైతిక విలువలు పెంచే ఈ విధమైన అమూల్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డి, హైస్కూల్ కోఆర్డినేటర్ కిరణ్, అకాడమిక్ డీన్ మనోహర్, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ వేణు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. Drying rivers and disturbing the natural habitats. Agriculture has both advantages and disadvantages. The advantages outweigh the disadvantages. Government has centrally taken action for growth and development of agriculture. But it can do something to avoid the negative impact of agriculture. Farmer suicides as they take heavy loans for growing crops and fail to do it. So they are killing themselves because they do not have money to pay the debit back. Thank you for this golden opportunity.